హాయ్ ఫ్రెండ్స్, నేను Anil, మీరు చూస్తున్నారు స్వాతి Anil టెక్ బ్లాగ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో Realme 11 5G మొబైల్ మీకు అన్బాక్సింగ్ అయితే చేసి చూపిస్తాను. ఈ మొబైల్ ప్రైస్ చూసినట్లయితే మనకి 8GB 128GB 18,999, 8GB 256GB 19,999 ప్రైస్ సెగ్మెంట్లో లాంచ్ చేయడం జరిగింది. కానీ మనకి రీసెంట్గా జరిగిన ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్లో మనకి ఇంక్లూడింగ్ అన్ని ఆఫర్స్ కలుపుకొని బ్యాంక్ డిస్కౌంట్తో సహా 15,999 ప్రైస్ సెగ్మెంట్లో వచ్చేసింది. ఈ సేల్లోనే నేను పర్చేస్ చేయడం అయితే జరిగింది. ఈ వీడియోని కంటిన్యూ చేసే ముందు మీకు ఎటువంటి డౌట్ ఉన్న ఈ మొబైల్ గురించి ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీ కామెంట్కి నేను రిప్లై అయితే ఇస్తాను. అండ్ మన ఛానల్ని మోస్ట్ ఆఫ్ ద పీపుల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. మన ఛానల్ని మొదటగా చూస్తుంటే కింద ఉన్న రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నేను మీకోసం చేస్తూనే ఉంటాను. అలాగే వీడియోని లైక్ చేయండి, ఎందుకంటే మరింత మందికి వీడియో రీచ్ అవుతుంది. ఇంకా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ మొబైల్లో మెయిన్గా మాట్లాడుకోవాల్సింది ఈ మొబైల్ డిజైన్, అలాగే కెమెరా అండ్ బ్యాటరీ, ఆ తర్వాత డిస్ప్లే అండ్ పర్ఫార్మెన్స్. ఎందుకంటే ఈ మొబైల్ డిజైన్ మనకి చూస్తానికి చాలా అట్రాక్ట్ చేస్తుంది, చాలా బాగుంది. మీ దగ్గరలో ఉన్న మొబైల్ షాప్కి వెళ్ళి మీరు కనుక ఈ మొబైల్ డెమో చూసినట్లయితే ముందు ఈ డిజైన్కి మీరు చాలా అట్రాక్ట్ అయితే అవుతారు. ఇందులో 2 కలర్ వేరియంట్స్ తీసుకొని వచ్చారు. మెయిన్గా నాకైతే గోల్డ్ కలర్ అయితే చాలా బాగా నచ్చింది. మనకి బ్యాక్ సైడ్ కెమెరా మాడ్యూల్లో కూడా మనకి రింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. చూస్తానికి మనకి ఎస్ షేప్తో బ్యాక్ సైడ్ డిజైన్ అయితే డిజైన్ చేయడం జరిగింది. చాలా అంటే చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకొకటి బ్లాక్ కలర్ ఉంది. ఈ రెండింటిలో మీకే కలర్ నచ్చిందో కింద కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అలాగే కెమెరా డిపార్ట్మెంట్ కూడా ఈ మొబైల్కి ఇంకొక హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా 108 మెగాపిక్సెల్ అయితే ఇంక్లూడ్ చేశారు. అండ్ ఫ్రంట్ సెల్ఫీ కెమెరా 16 మెగాపిక్సెల్ ఉంటుంది. కెమెరా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే వేరే లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే ఈ కెమెరాస్ అయితే చేయగలవు. మనకి మెయిన్ కెమెరా 108 మెగాపిక్సెల్ని సెలెక్ట్ చేసి కనుక మీరు ఫొటోస్ తీసుకుంటే నెక్స్ట్ లెవెల్ ఫొటోస్ అయితే వస్తున్నాయి. మెయిన్గా డే లైట్ కండిషన్లో తీసిన ఫొటోస్ డీటెయిల్స్ అయితే బాగా క్యాప్చర్ చేస్తుంది. అండ్ ఫొటోస్ పరంగా మీరు ఎటువంటి డిసప్పాయింట్ అయితే అవ్వరు. అండ్ ఫ్రంట్ సెల్ఫీ కెమెరా కూడా డే లైట్ కండిషన్లో మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. బట్ లో లైట్లో మాత్రం కొంచెం నాయిస్ అయితే వస్తుంది. ఇదైతే మైండ్లో పెట్టుకోండి. కెమెరా పర్ఫార్మెన్స్ మాత్రం ఓవరాల్గా డీసెంట్ అని చెప్పుకోవచ్చు. అలాగే బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే 5000 mAh బ్యాటరీని అయితే ఇంక్లూడ్ చేశారు. అండ్ 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా చేస్తుంది. బాక్స్లో ఛార్జర్ని కూడా ఇంక్లూడ్ చేస్తున్నారు. ఆ ఛార్జర్ని యూజ్ చేసి ఛార్జ్ చేసినట్లయితే 0 to 100% దగ్గర 40 to 50 minutes టైం అయితే ఫుల్ ఛార్జ్ అవ్వడానికి పడుతుంది. అండ్ మీరు డిశ్చార్జ్ విషయానికి మాట్లాడుకుంటే మాత్రం మీరు ఎంత హెవీగా యూజ్ చేసినా, ఈవెన్ గేమ్స్ అన్నా లేదంటే మూవీస్ చూసినా, యాప్స్ డౌన్లోడ్ చేసినా, మీరు ఎలా యూజ్ చేసినా కానీ ఖచ్చితంగా 1 full వర్కింగ్ డే ఛార్జింగ్ అయితే మీకు వస్తుంది. ఇది కూడా ఇంకొక ప్లస్ పాయింట్ అని ఈ మొబైల్కి చెప్పుకోవచ్చు. అండ్ ఈ మోడల్ మీరు Realme 11Xతో కంపేర్ చేస్తే పెద్ద డిఫరెన్స్ అయితే మీరు నోటీస్ చేయలేరు. ఎందుకంటే ఇంక్లూడింగ్ అన్ని స్పెసిఫికేషన్స్ కూడా కొంచెం సేమ్గానే ఉంటాయి. బట్ 3 థింగ్స్ అయితే చేంజ్ అయినాయి. మనకి మెయిన్గా కెమెరా డిపార్ట్మెంట్, మనకి బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా Realme 11Xలో మనకి 64 మెగాపిక్సెల్ ఇంక్లూడ్ చేస్తే ఈ 11 5Gలో 108 మెగాపిక్సెల్ అయితే తీసుకొని రావడం జరిగింది. అలాగే బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా Realme 11Xలో 33W ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటే ఇందులో మనకి 67W అయితే ఇంక్లూడ్ చేశారు. అండ్ డిజైన్ కూడా మనకి Realme 11 5G చాలా అట్రాక్ట్ చేస్తుంది. ముఖ్యంగా గోల్డ్ కలర్ వేరే లెవెల్ అయితే మీకు ఉంటుంది. రియల్గా చూస్తే మీరు దగ్గరలో ఉన్న మొబైల్ షాప్కి వెళ్ళి ఖచ్చితంగా ఈ Realme 11 5Gకే అట్రాక్ట్ అవుతారు. ఆల్రెడీ ఈ Realme 11X 5G గురించి మన ఛానల్లో అన్బాక్సింగ్ అండ్ రివ్యూ కూడా వీడియో చేశాను. ఖచ్చితంగా ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఒకసారి చెక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీ కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను. ఇంకా లేట్ చేయకుండా మొబైల్ని అన్బాక్స్ చేసి బాక్స్లో ఏమేమి కంటెంట్స్ ఇచ్చారు, మొబైల్ ఫిజికల్గా ఎలా ఉందో కూడా మీకు చూపిస్తాను. అండ్ డిస్ప్లే అండ్ పర్ఫార్మెన్స్ గురించి కూడా అన్బాక్సింగ్ చేస్తూ మాట్లాడుకుందాం. గో టు అన్బాక్సింగ్. ఫ్రెండ్స్, Realme 11 5G బాక్స్ ఫ్రంట్ సైడ్ అయితే ఇలా రాసి ఉంది. అండ్ బాక్స్ బ్యాక్ సైడ్ చూసినట్లయితే మొబైల్కి సంబంధించిన ఆల్ స్పెసిఫికేషన్స్ ఇంక్లూడ్ చేశారు. అండ్ నేను అన్బాక్సింగ్ చేస్తుంది 8GB RAM 256GB గోల్డ్ కలర్ అయితే నేను అన్బాక్సింగ్ చేస్తున్నాను. ఫటాఫట్ బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే మినీ కాటన్ బాక్స్ కనిపిస్తుంది. ఈ కాటన్ బాక్స్లో సిమ్ ఎజెక్టర్ పిన్, కొన్ని యూజర్ మాన్యువల్స్, అలాగే క్లియర్ కేస్ను కూడా మనకి బాక్స్లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. మొబైల్ కనిపిస్తుంది. మొబైల్ పక్కన పెట్టేస్తే బాక్స్ లోపల చార్జర్ని అయితే మనకి ఇంక్లూడ్ చేశారు. ఈ చార్జర్ 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 0 to 100% ఛార్జ్ అవ్వడానికి 40 to 50 minutes టైం అయితే పడుతుంది. ఓవరాల్గా బాక్స్లో వస్తున్న కంటెంట్స్ అయితే ఇవి. మొబైల్ ఫిజికల్ ఓవర్ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మొబైల్ మనకి బ్యాక్ సైడ్ ఇంక్లూడ్ చేసిన డిజైన్ మాత్రం ఎస్ షేప్తో తీసుకొని వచ్చారు. చాలా అంటే చాలా బాగుంది, చాలా అట్రాక్ట్ చేస్తుంది. కెమెరా మాడ్యూల్లో మనకి రింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. చూస్తానికి స్మైలీ లుక్లో అయితే ఈ కెమెరా మాడ్యూల్ అయితే ఇంక్లూడ్ చేయడం జరిగింది. చాలా బాగుంది. బాటంలో రియల్మీని మెన్షన్ చేశారు. అండ్ డిజైన్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. మీలో ఎంతమందికి ఇష్టపడుతున్నా కింద కామెంట్ చేయండి. అండ్ సెంటర్ పంచ్ డిస్ప్లేని అయితే ఇంక్లూడ్ చేయడం జరిగింది. అండ్ మొబైల్ ఫిజికల్ ఓవర్ చూసినట్లయితే మనకి రైట్ సైడ్ పవర్ ఆఫ్ అని బటనే ఫింగర్ ప్రింట్గా వర్క్ అవుతుంది. అండ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ రాకెట్స్ కూడా రైట్ సైడ్ ప్రొవైడ్ చేశారు.
అండ్ లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే మనకి సిమ్ ట్రే కనిపిస్తుంది. మనకి త్రిబుల్ స్లాట్ని అయితే ఇంక్లూడ్ చేశారు. ఎట్ టైమ్ 2 సిమ్స్ SD కార్డ్ కూడా యూజ్ చేసి 2 TB వరకు మీ స్టోరేజ్ని అయితే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఇంకా బోటంలో కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకి మెయిన్ స్పీకర్, ఛార్జింగ్ పోర్ట్, మైక్, అలాగే ఇయర్ ఫోన్ జాక్ను కూడా మనకి బోటంలో అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇంకా టాప్లో చూసినట్లయితే సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ కూడా మనకి ఇంక్లూడ్ చేయడం అయితే జరిగింది. ఓవరాల్గా మొబైల్ ఫిజికల్ ఓవర్ అయితే ఇది, బట్ డిజైన్ మాత్రం వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. అండ్ మనకి బాక్సీ డిజైన్స్ రావటం వల్ల మీరు టేబుల్ మీద మొబైల్ని నుంచోబెట్టినా కానీ మనకి నుంచుంటుంది. ఇది కూడా ఇంకొక అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. అలాగే బాక్సీ స్టైల్లో తీసుకొని రావటం వల్ల మనకి కొంచెం బల్కీ అయితే అనిపిస్తుంది, బట్ మీకు ఇన్ హ్యాండ్ ఫీల్ బాగానే ఉంటుంది. కాకపోతే మనం మొబైల్కి పౌచ్ ఇన్సర్ట్ చేసినప్పుడు మనకి డిజైన్ అయితే యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటుంది. ఎటువంటి డిజైన్ పరంగా ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే కొంచెం హెవీ బల్కీగా అయితే మీకు మొబైల్ అయితే అనిపిస్తుంది పౌచ్ వేసి యూజ్ చేస్తే ఖచ్చితంగా. ఇది ఒకటైతే నేను అబ్జర్వ్ చేయడం జరిగింది. ఇంకా మొబైల్ని అయితే బూట్ చేద్దాం. బూట్ చేసి సెట్టింగ్స్ అన్నీ కంప్లీట్ చేసి హోమ్ స్క్రీన్ అయితే కలుస్తాను. మీలో ఎవరైనా ఈ మొబైల్ని యూజ్ చేస్తుంటే ఖచ్చితంగా మీ యూజర్ ఎక్స్పీరియన్స్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను కూడా తెలుసుకుంటాను. Realme 11 5G హోమ్ స్క్రీన్లో అయితే ఉన్నాం. ఈ మొబైల్ పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 680 నట్స్ పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ తీసుకొని వచ్చారు. మీకు డైరెక్ట్ సన్లైట్లో కూడా ఈ డిస్ప్లే ఎటువంటి ఇబ్బంది అయితే కలిగించదు. అండ్ మనకి 120 Hz రిఫ్రెష్ రేట్తో రావడం వల్ల మనకి చాలా స్మూత్ ఎక్స్పీరియన్స్, చాలా ఫాస్ట్ అయితే ఉంటుంది. టచ్ శాంప్లింగ్ రేట్ కూడా. అండ్ మనకి చాలా వరకు ప్రీ ఇన్స్టాల్ బ్లోట్వేర్ని అయితే ఇంక్లూడ్ చేశారు. మీకు అన్ఇన్స్టాల్ ఆప్షన్ కూడా అవైలబుల్ ఉంది. ఖచ్చితంగా మీ అన్ఇన్స్టాల్ మీకు ఏదైనా అవసరమైన యాప్స్ ఉంటే ఖచ్చితంగా వాటి నుంచుకొని మిగతా యాప్స్ని అయితే అన్ఇన్స్టాల్ అయితే చేసుకుని మెమరీ స్పేస్ అయితే మీకు యూజ్ అవుతుంది. అండ్ సెట్టింగ్స్లోకి వెళ్ళి అబౌట్లో కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఈ మొబైల్ అవుట్ ఆఫ్ ద స్టోరేజ్ 256 GBకి 19.7 GB అయితే స్టోరేజ్ అయితే తీసుకుంది. అండ్ Android 13 అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది. మీకు ఈ ర్యామ్ ఎక్స్పెన్షన్ ఆప్షన్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అప్ టు 8 GB వరకు ర్యామ్ని ఎక్స్పెన్షన్ చేసుకోవచ్చు. బట్ మీకు 8 GB ర్యామ్ కదా, మీకు ర్యామ్ ఎక్స్పెన్షన్ ఆప్షన్ అయితే మీరు ఆఫ్ చేసి ఉంచుకోండి. అండ్ 6100 ప్లస్ ప్రాసెసర్ని అయితే ఇంక్లూడ్ చేశారు. మీకు మీడియం టు హై సెట్టింగ్స్లో పెద్ద గేమ్స్ ఏదైనా కానీ మీరు BGM ఇలాంటి గేమ్స్ కూడా మీరు ఆడుకోవచ్చు. ఎటువంటి ప్రాబ్లం, ఎటువంటి ల్యాగ్ ఇష్యూస్ కూడా ఉండవు. ఇంకా కెమెరా డిపార్ట్మెంట్లో కెమెరా క్వాలిటీ గురించి, వీడియో రికార్డింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనం బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా యూజ్ చేసి 1080 60 fps బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా యూజ్ చేసి వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. బట్ OIS సపోర్ట్ అయితే ఉండదు, వీడియో స్టెబిలిటీ అయితే ఉండదు. ఇదైతే గుర్తుపెట్టుకోండి. అలాగే ఫ్రంట్ కూడా మీకు 1080 30 fps వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. వీడియో క్వాలిటీ డే లైట్ కండిషన్లో బాగానే ఉంది, ఎటువంటి ప్రాబ్లం లేదు. బట్ లో లైట్లో మాత్రం మీకు ఖచ్చితంగా నాయిస్ అయితే ఉంటుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ మోర్లో అబ్జర్వ్ చేసినట్లయితే కొన్ని అడిషనల్ ఫీచర్స్ని అయితే మోర్లో అయితే మనకి ప్రొవైడ్ చేశారు. ఓవరాల్గా Realme 11 5G అన్బాక్సింగ్ అయితే ఇది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అలాగే ఈ Realme 11X 5G గురించి కూడా నేను అన్బాక్సింగ్ అండ్ రివ్యూ కూడా చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నారు, ఒకసారి చెక్ చేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నేను చేయడానికి ఖచ్చితంగా నాకు మీ సపోర్ట్ అయితే కావాలి. మన ఛానల్ని మొదటగా చూస్తుంటే కింద ఉన్న రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నేను మీకోసం చేస్తూనే ఉంటాను. అలాగే వీడియోని లైక్ చేయండి, మరింత మందికి వీడియో రీచ్ అవుతుంది. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోకి వద్దాం. బాయ్ బాయ్.